నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పోటీ పరీక్షలు, సన్నద్ధత, అర్థశాస్త్రంపై పూర్తి అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు విషయ నిపుణులు, అసోసియేట్ ప్రొఫెసర్, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, SRR అండ్ CVR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడ, డాక్టర్ ఎన్ జాన్ సుకుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇన్ జనరల్ గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో సోషల్ స్టడీస్ సబ్జెక్ట్స్ లో ముందు ఎకనామిక్స్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు సార్. చాలా వన్ ఆఫ్ ద టఫెస్ట్ సబ్జెక్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. మరి దీనిని చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలియజేయండి సార్. అర్థశాస్త్రము ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలో ఏంటంటే చాలా కష్టతరమైనది. ఎందుకు కష్టతరమైందంటే మనం చిన్నప్పటి నుంచి అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి సబ్జెక్టుని ఎక్కువగా చదవకపోవడమే అతి ప్రధానమైనది. రెండోది ఏంటనంటే దీనిలో గ్రాఫ్లు, టేబుల్స్, నంబర్స్, చాలా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉండడం వల్ల వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అదొక ముఖ్యమైనటువంటి సమస్య. కాబట్టి ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే ఇది మనకి అన్వయించుకోలేకపోవడం. ప్రతి విషయాన్ని మనం చేసే పనులే మనం అర్థశాస్త్రంలో చదువుతాం, కానీ వేరే విధంగా దాన్ని భావించటం వల్ల, అది ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రంగా భావించటం వల్ల, దానిలో ఉన్నటువంటి పదాలు చాలా క్లిష్టతరంగా ఉండటం అని భావించటం వల్ల, నంబర్స్ వల్ల, ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన విషయాలు మారుతూ ఉండడం వల్ల అర్థశాస్త్రం చాలా కష్టం అని భావిస్తారు. కానీ మొదటి నుంచి అర్థశాస్త్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలని ఎప్పటికప్పుడు మనం వాటిని గురించి తెలుసుకుంటూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా అర్థశాస్త్రం చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మానవ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి శాస్త్రం. కాబట్టి దగ్గరగా ఉంటుంది కాబట్టి అది మనకి బాగా తెలిసిన విషయాలయ్యే ఉంటాయి. కాబట్టి ఉపయోగించే పదాలు కొంచెం కష్టతరంగా ఉండడం వల్ల ఆ శాస్త్రం ఏదో పెద్ద కష్టతరమైనటువంటి సమస్యగా భావిస్తాం కాబట్టి, కానీ యాక్చువల్గా ఇది చాలా సులభతరమైనది.